పోషమ్మ తల్లి కాపాడు తల్లి, పోషమ్మ తల్లి కాపాడు తల్లి, పోషమ్మ తల్లి కాపాడు తల్లి. పొలం అన్నుడు అయిపోయిందా? పొలం కాడికి పోవాలి. కాదు మన జీవితం గింతేనా ఇక? నువ్వు తెల్లారితే పొద్దుకితే చేనులోనే వర్షం చూసులేదు, ఎండ చూసులేదు, ఏం చూసులేదు. పానం చూసుకోవాలి కదా, పానం మంచిగా ఉంటేనే కదా పని. మనం కష్టపడి పని చేస్తేనే కానీ ఇన్ని బియ్యం ఉప్పు కారం దొరుకుతున్నాయి. ఇంకేం కావాలి మనకు? ఇంత పుట్ట తిప్పలకు బతుకుతున్నాం మనం. అవసరమైతే నువ్వు ఇంటికన్నా ఉండు, పని చేయాల్సిన అవసరమే లేదు. పప్పు ఉప్పే కాదు, పానం కూడా ఉంటుంది. కడుపు నీడు గురించి అంటలేను నేను ఇప్పుడు. మన జీవితం ఏమైనా సక్రమంగా నడుతుందా? మన జీవితం వెనకాల ఏమైనా ఉన్నదా అసలు? చేడు చెలక తప్ప మన జీవితం వెనక ఏం లేదా? మనకి ఎకరం అంతా భూమి ఉన్నది, అప్పులు అయితే లేవు, మంచిగా కుప్పనే ఉండే. అవి ఎట్లా మితికి తిరిగినా బట్టే మన ఇద్దరం అయితే మంచి ఆరోగ్యంగా ఉన్నాం. పగలంతా పని, రాత్రంతా నిద్ర. దీనికంటే పెద్ద ఆస్తి ఏముంది చెప్పు? కాదు, నువ్వు నేను ఉన్నన్ని రోజులంటే ఏదో నడుతుంది ఇప్పుడు జీవితం. రేపటి రోజున నీకన్నా ఏమైనా నాకేమైనా కానీ ఎట్లా మన పరిస్థితి? ఫ్యూచర్ గురించి ఏమైనా ఆలోచించేది ఉందా నువ్వు? ఫ్యూచర్ అంటే ఏందే? నేను 40 ఏళ్ళు బతుకుతా, నువ్వు 40 ఏళ్ళు బతుకుతావు. ఇంకా హౌస్ ఎక్కువ ఉంది అనుకో, ఇంక 20 ఏళ్ళు బతుకుతాం కావచ్చు. మన పిల్లల్ని మంచిగా చదివించినావు అనుకో, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిల్చుంటారే. ఎందుకు మనకు రంది చెప్పు? మా చెప్పచ్చినవుతి జీవితం అనేది అట్లా ఉండదు ఎప్పుడైనా కానీ. బతుకు సావు అనేది మనకు నోటీస్ ఇచ్చి వస్తుంది అనుకుంటున్నావా? రోగం ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. గింత అంత దెబ్బ తాకితే ఇంత పెద్దగా అవుతుంది. హాస్పిటల్లో పోతే 4 గంటలలో జీవితమే మారిపోతుంది. ఏ జరిగేది ఉంటే అది జరుగుతుంది. ఎప్పుడు తినేటప్పుడు మనకు రపరాపనే. పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే చూసుకుంటాడు. బయట జరిగేటి అన్ని దేవుడు చూస్తలేడా? దేవుని చేతిలో కూడా ఉండదు. నేను చెప్తే ఏమి వినవు నువ్వు. ఏందే నీ నసా? తిన్న కూడు కూడా పైన వట్టనిత్తలు. అసలు ఏం కావాలా నీకు? ఏం కావాలా? ఎప్పటి నుంచో చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తుంది. నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంతే. పాలసీ కడతావా లేదా? ఇన్సూరెన్సా? ఇన్సూరెన్స్ మనకెందుకే? నాకు బండనే ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ అనేది రోగం వచ్చిన వాళ్ళు చేసుకుంటారు, మనం కాదు. రోగం వస్తేనే తీసుకోవాలి కదా, రోగం రాకముందే తీసుకోవాలి. సేఫ్ అండ్ సెక్యూరిటీ అంటారు దాన్ని. అప్పటి వరకు చూసేది. ఒకవేళ దబ్బున హాస్పిటల్కి ఇట్లా పోయినాం అనుకో, ఎట్లా మితికి దింపుతున్న పైసలు అవే పెడదాం. లేకపోతే ఎక్కువైతే ఇంత ఎకరం భూమి అమ్ముదాం. నువ్వేం కత్తి అవి ఇవి పాలసీలు బిలసీలు వేస్టే. నేను చెప్పేది నువ్వు ఈ ఎకరాలు అమ్ముకుంటావు. రోగాలు వచ్చిన కొద్దీ పాలసీ తీసుకొని కొంచెం కట్టుకుంటే వేరుంటుందా? లేకపోతే ఎకరం ఒకటేసారి అమ్ముకుంటే మంచుకుంటుందా? నీకు ఉన్నాయని నడవడదామని చూస్తున్నావా? నీతో నొర్రుడు కాదే. మొన్ననే పొలం వేసినాం కదా, పైసలన్నీ నోడిసిపోయినాయి. దసరా వరకు అర్థగంతి ఏమో అన్ని దాటెత్తావు నా మాటలు గిట్లనే చెప్తే కానీ నేను డబ్బుపోయి ఎప్పుడు ఇన్సూరెన్స్ అది ఎంత మంచిదో నీకు విలువ తెలుస్తలేదు. అంది తెలుస్తుంది కానీ అన్నం అవుతాయి. నమస్తే. నమస్తే అన్న. నీకోసం వస్తున్నా, నువ్వు ఎదురచ్చినావు. మళ్ళా కదే ఇన్సూరెన్స్ గురించి చెప్పి నాకే ఇసుకొస్తుంది కానీ. తమ్మి నా పనే అది కాదు తమ్మి. పాలసీ గురించి మీకు చెప్పాలి, మీతో పాలసీలు కట్టాలి. తిరుగుతూ ఉంటేనే కదా పాలసీలు వస్తాయి. ఎట్లా వస్తాయి మరి? అన్న నాకు కడదామని మా ఉన్నదే. ఈ ఏజెన్సీ ఇన్సూరెన్స్లు అన్నీ మోసాలు జరుగుతున్నాయి కదా, కంపెనీలు ఎత్తే పడుతుంది. ఏమన్నా ఎప్పటికీ ఎల్లకాలం నువ్వు వీనే ఉంటావు. ఏమన్నా జాబ్ వస్తే నువ్వు హైదరాబాద్ పోతావు, నేనేం వ్యవసాయం చేసుకునేటోని. నువ్వు ఏ కాలంలో తమ్మి చెప్పు. ఇప్పుడు అంతా మొత్తం ఆన్లైనే అని నీ ఫోన్లోనే చూసుకోవచ్చు. నువ్వు ఎంత కడుతున్నావు, ఏంది నీ బాండ్ ఏంది, కథ ఏంది అని. దానికి ఎందుకు బాధపడుతున్నావు? అసోంటి కంపెనీలు నమ్మద్దు. మనది బెస్ట్ కంపెనీ, వరల్డ్లోనే ఫస్ట్ ర్యాంక్ ఉంది తమ్మి మన కంపెనీకి. మనదల్లా ప్రీమియం తక్కువ, క్లైమ్ రేషియో ఎక్కువ. ఒక్క చిన్న పాలసీ తీసుకో, నీ లైఫ్ సెటిల్ అయింది. ఈ పాలసీ కంటే మంచిది ఏంటో చెప్పన్నా. మన దగ్గర పైసలు ఉన్నాయనుకో, 2 చొప్పున మిత్తుకుంటే మిత్తి వస్తుంది. అదే సెడి బ్యాంకులో ఎఫ్డి చేసుకున్నావు అనుకో, అట్లా కూడా మిత్తి వస్తుంది. అన్న నువ్వు పాలసీ ఎత్తే నీ కమిషన్ వస్తుంది కావచ్చు, నాకేమవుతుంది అన్న డొల్లా. నా కమిషన్ ఏం వద్దు తమ్మి. నీ ఫస్ట్ ప్రీమియం నేనే కడతాపో. నా అద్దన్న చెప్తా, ఇది అర్థం చేసుకో. అవి మంచిగా కాదే తమ్మి. నేను ఒక కథ చెప్తా, కథ చెప్పినాక మాట్లాడు. అన్న ఏంటిదన్నా నీ ఫిలాసఫీ కథలు? అరే ఇను తమ్మి, నేను ఇందాక నువ్వు మాట్లాడి చెప్తున్నా. ఏదో చెప్పు. ఒక ఊళ్ళో ఒక ముసలాయనను ఒక మనోడు ఉండట. వాళ్ళు పాతీలు రిపేర్ చేయంగా మీదికి వెళ్ళి కుండ కింద పడ్డది. అప్పుడు మనోడు తాత ఉన్నాడట. తాత చెప్తిన పోతే అట్టే కుండ దాతివి కింద పడి వలిగిపోయింది అన్నాడట. అప్పుడు తాత ఏమన్నాడు తెలుసా? నువ్వు కుండనే చూస్తున్నావు కానీ ఆ కుండ ఇన్ని రోజులు ఎన్ని నీళ్ళు నాపింది? కుండ అనేది శరీరం అయితే నీళ్ళు అనేది మన ఆత్మ అని చెప్పినట. కుండ ఇన్ని రోజులు ఉంది కావచ్చు, వాళ్ళు ఉన్న నీళ్లు మాత్రం ఇన్ని రోజులు కాపాడిందా లేదా? అట్లా మన శరీరం మీద కానీ ఆ నీళ్ళ రూపంలో ఉన్న ఇన్సూరెన్స్ మన ఉన్న వాళ్ళందరూ బతుకుతారు. దీనివల్ల నీకు ఏమర్థమైంది? కుండ అనేది శరీరం అయితే అందులో ఉన్న నీళ్లు మన జీవనం. కాబట్టి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకున్నావు అనుకో, నువ్వు వేయినా కానీ ఆ నీళ్ళ రూపంలో నీ డబ్బులు నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బతుకుతారు.
అవునే ఇన్సూరెన్స్ ఉంటే లాభం అనబడుతుంది, బతుకున్నప్పుడేమో పని చేయదని పడుతుంది, సచ్చినాక అడితే ఏమర్థమే? నువ్వు ఇంతగానో మాట్లాడుతున్నావు, అసలు నీ జీవితం నువ్వు గ్యారంటీ ఇస్తావా? నువ్వు ఇప్పుడు తెలియదు, ఇప్పుడే భూకంపం చచ్చిపోతావు, అప్పుడే హార్ట్ అటాక్ వస్తుందో, ఇక ఉండే ఈ షర్ట్ మీద పడి వస్తావు. గ్యారంటీ ఇస్తావు చెప్పు? నువ్వు కట్టిన ఇన్సూరెన్సు నీకైతే సెక్యూరే కావచ్చు ఇప్పుడు, కానీ నువ్వు చనిపోయాక అది వాళ్ళకు సేవ అవుతుంది, వాళ్ళ సహాయం అవుతుంది. మొదట్లో ఏజెన్సీ వాళ్ళు అందరూ మంచిగానే చెప్తారే, అదే దాఖలు పడ్డాక డాక్టర్ ఈ సర్టిఫికెట్ లేదు, ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇది లేదు అది లేదని భలే అంటారు. అందుకే కరెక్ట్ వివరాలు మనం ఇవ్వాలి, కరెక్ట్ వివరాలు నింపాలి, మంచి బ్రాండ్ ఉన్న కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి, మంచి నమ్మకమైన ఏజెంట్ దగ్గరనే పాలసీ తీసుకోవాలి. మన కంపెనీ చూడు వాళ్ళు టాప్ 1 ఉంది తమ్మి. ఇక నమ్మకం అంటే మనం ఒక్కటేనే, నేను ఏమైనా మోసం చేస్తున్నా చెప్పు? అన్న ఇంత మాట్లాడుతున్నావు, నువ్వు ఒక్క పాలసీ ఎత్తే ఎంత వస్తుందో చెప్పే, అది ఎంత వస్తుందో నేను ఇస్తా, కానీ నాకు ఆ పాలసీ వద్దు ఏమద్దు, నువ్వు సప్పుడే కవ్వు, నేను పోతా, నాకు పని ఉన్నది. అరే తమ్మి నాకు ఇచ్చుడేమద్దు తమ్మి, ఫస్ట్ పాలసీ నేనే కడతా అంటున్నా కదా, నీకెందుకు బాధ? నాకేమి ఇవ్వకపో, ఫస్ట్ ప్రీమియం నేనే కడతాపో. అన్న నాకు కడదామని నీ బాధ కానీ ఉన్నది, కానీ మా ఒప్పుకోదే, నీకు దండం పెడతా నువ్వు. ఏ తమ్మి నా మాట తమ్మి, ఏ తమ్మి ఎట్లా మా ఒప్పుకోదు, కానీ ఏజెంట్లేమో కట్టు అని తిరుగుతారు, వాళ్ళకేంది పైసలు వస్తాయి, మనకు మిగిలేది కాగితమే. అందుకు నిజమే కడితే మంచిగా ఉంటుంది, కానీ 4-5 ఏళ్ళైనా కడతంతే, ఇప్పుడు ఎందుకు పైసలు బొక్క. గంగవా, ఓ గంగవా, ఏమైందిరా మళ్ళీ ఇంకేం పట్టుకొని వచ్చినవురా నువ్వు? అరే ఎందుకు వస్తున్నావు నీకు తెలియదా? నేను వచ్చేది నీ మంచి కోసమే కదా. అవ్వా ఒక మంచి స్కీమ్ కొత్తగా ఇచ్చింది, మన మదిగానికి నువ్వు ఆ స్కీమ్లో ఇన్సూరెన్స్ కట్టినావు అనుకో, వాని భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. మాకెందుకు పాలసీ? వెనకట రెక్కలు మొక్కలు చేసుకొని బతికినావు, నాడు పాలసీలు కట్టుకొనే బతికినావురా. పెద్దవా నాటి కాలంలో నువ్వు తిన్న తిండి వేరు, ఇప్పుడు తిన్న తిండి వేరు. నాటి కాలంలో జనం వస్తే నువ్వు ఇంటికానే ఏదో ఇంత గోలియో బిల్లు వేసుకుని వీకే, కానీ ఇప్పుడు జనం వస్తే హాస్పిటల్ కురకాలి, హాస్పిటల్కి ఏంటంటే లచ్చ బిల్లు అవుతుంది, మరి పైసలు ఎడికెళ్ళి తీసుకొస్తావు? అదే నువ్వు ఇన్సూరెన్స్ కట్టుకుంటే నీకు మంచి క్లెయిమ్ అవుతుంది కదా, డబ్బులు సేవ్ అవుతావు కదా, పైసలు మిగులుతాయి. గిట్లనే ఏజెంట్ ఖర్చులు పెట్టిండట, ఒక ఆయన కట్టిందట, కట్టిన వాళ్ళు ఆ ఏజెంట్ దెంకపోయిందట, అది కంపెనీ మూత పడ్డదట. పెద్దవా నాకు నమ్మకం లేదా చెప్పు? ఎన్ని రోజులు నీ దగ్గర రావట్టి, నీ చుట్టూ 10 మంది కట్టారు, నువ్వు ఒక్కదానే కట్టలేదు. అరే నన్ను నమ్ము, కావాలంటే ఫస్ట్ ప్రీమియం నేనే కడతా, నీకెందుకు బాధ? సరే తీ మరి ఊకే రావాడి ఒకటి కడతా తీ, మరి మా కొడుకు ఏమంటాడు? పెద్దవా నువ్వు చెప్పినాక ఒప్పుకోడా? చెప్పు, వాని మంచి కోసం కదా, ఇక వాని కోసం ఒకటి రాస్తున్నా. రాయి నాన్న రాయి. వస్తున్నావుగా? అరే మధు నీకోసం ఒక మంచి పాలసీ ఎత్తున్నారా, అవి ఒప్పుకోదంటే వారా, ఒప్పుకున్నా చూడు. ఫోన్ తీ నాన్న, నీ పేరు మీద ఒకటి ఉండను రా. ఆహా నీ ప్లాన్ నాకు అర్థమైంది, నా పేరు విన పాలసీ కట్టి నేను పోవాలని చూస్తున్నావు. ఆహా అంతగానో నీకు పాలసీ తీసుకోవాలని ఉంటే నీ పేరు విన కట్టుకో అన్న, మా పేరు విన రాయే. నాకెందుకు పాలసీ? నీకు ఉన్నదంటే నీ భార్యకు కానీ నీ పిల్లలకు ఉపయోగపడిద్దిరా. నేను రేపు ఇంట్లో లేకపోతే మా ఇంట్లో చచ్చిపోతా, నాకేం వద్దు కొడుక ఉండని. మరి పాలసీ ఎందుకే, నాకేమద్దు అన్న అన్నాడు. తమ్మి భయం కోసం కాదు తమ్మి, బాధ్యత కోసం. అరే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం, రేపు నీకేమైనా అయిననుకో ఏడికెళ్ళి తీసుకొస్తావు పైసలు చెప్పు? నువ్వు ఇప్పుడు తీసుకున్నావు అంటే పాలసీ చాలా తక్కువ ఉంది, నీకు పెళ్ళైనా కానీ పిల్లలు వాళ్ళందరూ కూడా వర్తిస్తుంది. అవకేముంది, అవ కోసం ఒక మంచి కంపెనీ ఉంది, తక్కువ పైసలు మంచి పైసలు వస్తాయి, నువ్వు టెన్షన్ పడకు. అవకు తర్వాత ఇదండి ఫస్ట్ ఇది చేసుకో. అన్నా నీకో దండం, నీ పాలసుకో దండమే, నాకు ఏ పాలసీ వద్దు. నేను మంచుకున్నా, మా అవ్వ మంచుకుంది, మా ఇంట్లో అందరూ మంచుకున్నారు. మాకు ఏమైనా రోగం బీగం వస్తే మా దగ్గర ఇన్ని పైసలు ఉన్నాయి, మేము చూసుకుంటాం. పిలిచి పిల్లలు ఇంతే కులం తక్కువ ఉన్నారట, మీ మంచి కోసం చెప్తే అద్దన పడుతుంది. నువ్వే పిలిచి నాకు ఏదో రోజు పాలసీ ఎత్తావు చూడు. ఇంకా తిరుమల రోజు వస్తున్నా కనబడతలేవా, ఎడిపోతున్నావు? మా చుట్టాలు చిన్న ఫంక్షన్ ఉండ అన్న, 2 రోజులు ఆట పోయినాం, ఎలా వచ్చినాం. సరే కానీ ఒక మంచి హెల్త్ పాలసీ వచ్చింది, మీకు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఆ పాలసీ కట్టుకోర్రి. చెప్పలేం రేపు ఏమైతేమో, ఇన్ని పైసలు మీకు ఆసరైంది కదా, ఒక మంచి పాలసీ ఉంది కట్టుర్రి. ఇక పాలసీల మీద నాకు నమ్మకం లేదన్న, నా పిల్లని చెప్తేనే ఇంటలేను, నువ్వు చెప్తుంటానా? తమ్ముడు అందరూ అట్లే అంటారు, ఆపదేమన్నా వచ్చేది మాకు వెళ్తా చెప్పు? ఎప్పుడైనా ఇట్లనే లేనిపోతే ఏమైనా జరిగినప్పుడు ఇన్ని పైసలు మనకు కవరేజ్ అవుతాయి. ఇప్పుడు అందరు కడుతున్నారు కదా, మీరే ఆలోచించింది. ఏజ్ కూడా తక్కువ ఉంది, ప్రీమియం కూడా చాలా తక్కువ. గిట్లనే అన్న పట్టించుకోవడం, నేను ఏం చెప్పినా. నేను కూడా మొన్న అన్న ఈ ముందటోళ్ళు తీసుకున్నారట కదా ఇంటి ముందటోళ్ళు. అన్న అవి నేను నమ్మ అన్న, అవి చెప్పి కూడా వేస్ట్ నాకు. సరే అన్న చూద్దాం, నేను ఫోన్ చేస్తుంది నీకు.
చూద్దాం కాదే చెప్పు పక్క చెప్పు, నేను రేపు వచ్చి ఫామ్ నింపుతా. ఎందుకు లేని ఇప్పుడు పైసలు లేవే, ఒక 5-6 నెలలు సరేనా? ఇప్పుడు చిన్న పొలం కడుకోవాలి, పని ఉంది. చెప్తాం. ఏం లేవు లావణ్య గారు, ఇగో మా పెద్దవా, ఇగో నాకు తమ్ముడు అవుతాడు. వీళ్ళని ఎంత చెప్పినా కానీ ఇన్సూరెన్స్ కడతలేరు, పాలసీ తీసుకుంటలేరు. ఇక ఒక్కసారి నీ దగ్గరికి తీసుకొస్తానని నమ్ముతారని తీసుకొచ్చిన. మొన్న నీకు పైసలు ఇప్పించిన కదా, అదే విషయం నువ్వు చెప్తావు అంటే జర వాళ్ళకు తెలుస్తుంది. అవునవ్వా, ఆయన గుర్తుకొస్తే గుండెలు వలిగిపోతున్నాయి. ఆయన ఉండంగా పాలసీ చేసిందే ఇప్పుడు మాకు ఇల్లు నిలబెట్టింది. అది లేకపోతే మా పరిస్థితి ఎట్లుండు. అలా భర్త లేని బాధని మనం తీర్చలేం కావచ్చు, కానీ ఇప్పుడు ఆయన కట్టిన పాలసీ వల్ల వాళ్ళ కుటుంబం ఎంత లాభమైంది చూడు. పాపం వాళ్ళ పిల్లలు చదువులు అవుతున్నాయి, వాళ్ళ కుటుంబం బతుకుతుంది. నా పెద్ద కొడుకు మంచి చదువుకుంటుండు, బిడ్డ సుద్ధ స్కూల్కి పోతుంది. ఆ పైసలు లేకపోతే ఏ రోడ్ల మీద బతుకుతాము, ఇవాళ మంచిగా బతుకుతున్నాం. అంత ఆయన దయ. ఆయనే పోయేపడికే ఇంత పాలసీ చేసేపడికే నీ పిల్లలకు నీకు ఉపయోగపడుతున్నాయి అవ్వ. అదే కట్టకపోతే మీకు 7 ఇండ్ల పిల్లి కూనలు 5. ఇలా వాళ్ళ పిల్లలు చదువుతున్నారు అంటే వెంకటి వేసిన 40 లక్షల పాలసీ కవరేజ్ వల్లనే. ఆ పైసలు రావడం వల్ల ఇంతో ఫీజులు కట్టి పిల్లలని చదివిస్తుంది. వెంకటి భౌతికంగా లేడు కావచ్చు, కానీ ఆయన వేసిన పని వల్ల ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలిచింది. ఆయన కట్టిన కేవలం 2 ప్రీమియంలు, కానీ ఇవాళ ఎంత 40 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు కూడా ఆలోచించుర్రి, తమ్మునికి ఎంతనే ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకో, నువ్వు కూడా ఒక పాలసీ తీసుకో. ఇవాళ కథ మంచిగా లేదు, నా మాట ఏనుర్రి. పెళ్ళి అవుతుంది, ఇంత పిల్లగాండ్లు భార్య బతుకుతారా, ఒక్కటి కడతారా నేనంటే నేను చంపే పారేస్తా అంటుండు. నేను ఏం చేయాలరా? ఇగో పెద్దవా, ఇన్సూరెన్స్ అంటే డబ్బే కాదు, ఒక మనిషి మిగిల్చే బాధ్యత. మనం ఉన్నా లేకున్నా డబ్బు రూపంలో మనకింత సహాయం చేస్తుంది, అవునా కదా? ఏదో ఇన్ని పైసలు వేసిపోయినావు అంటే ఆయన బాధ్యత రూపంలో ఇన్ని పైసలు వస్తే మన కుటుంబం మంచుకుంటుంది. దానికోసమే ఇన్సూరెన్స్ కట్టమని చెప్తున్నా. ఇప్పటికైనా మంచిగా ఆలోచించి మధుగానికి టర్మ్ ఇన్సూరెన్స్ కట్టి నువ్వు కూడా ఒక హెల్త్ కట్టుకో, నా మాటిని. నాని కట్టరా, ఒక పాలసీ చేయరా, అలా గంతు ఉపయోగపడుతున్నాయి నాన్న, నువ్వు కట్టరా. అవ్వా పైసలు లేవే, అద్దు మనకు ఆ పాలసీలు. ఎన్నో ఖర్చు పెడుతున్నావు, ఇంట్లో తిండికో దవాఖానలకో అటు ఇటు పోతే 10,000 పోతాయి పాలసీ. అవ్వా గుర్రే నేను కడతా అంతే. అన్న నువ్వు గిన్నెగా తీసుకొచ్చినావా దీని గురించి? 2 నెలలు ఆగు, ఇంకా పంట పైసలు వచ్చినా కట్టేస్తా. నాకు చిన్న పని ఉంది, నేను పోతున్నా. అవ్వదా అసలు 10,000 ఎన్నో ఖర్చు పెడతావు. నువ్వైతారా? అరే తమ్ముడు, కట్టేది ముందు కట్టరా, వాయిదా లేదురా ఇప్పుడు ఇన్సూరెన్స్లా. ఓయ్ మందేసుడు అయిపోయింది, కుప్పలు తీయమంట. తీయను. అయ్యో ఏమైంది? తిరుమల్ ఇటు చూడు, ఏమైంది? ఇటు చూడకు, ఏమైంది? ఇటు మాట్లాడు ఒకసారి. ఇవ్వలేరు చుట్టుపక్కల. తిరుమల్ ఇట్లే, లేవు లేవు. ఏమైందమ్మా? ఏమో తెలియదు, సడన్ గా కింద పడ్డాడు చేన్లా. ఏం కదమ్మా, ఆయన నీళ్ళు ఆక ఇట్లా అయింది, ఏం కాదు, మంచిగా ఉంటుంది. ఒక ఇంజక్షన్ అయితే సెట్ అవుతాడు. సార్ ఇంత పిడాత పడ్డదంటే ఏమన్నా స్ట్రోక్ వచ్చిందంటారా? అదేం లేదు, కొంచెం శ్వాస ఎక్కువ అయిపోయింది, కొంచెం బీపీ కొంచెం డౌన్ అయింది. సెట్ అవుతుంది, ఇప్పుడు ఇంజక్షన్ వేసినాం కదా. ఈ మందులు వాడుర్రి, మంచిగా ఉంటుంది, ఏం కాదు. తిరుమల లేవు, మనం మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు హుషారైందా? దేవుని దయ వల్ల ఏం కాలే. చెల్లె, నువ్వు టైంకి పట్టుకొచ్చినావు కాబట్టి ఏం కాలే. అదే ఒక నిమిషం అటు ఇటు అయితే మనిషికి ఏమో నువ్వు ఎవరు తెలుసు. నువ్వు ఎప్పుడైనా వినిపించుకోలేదన్నా, నా బతికేంటో ఇప్పుడే అర్థమైంది. సాగు బతుకుల మీద వేసిన. సరే నేను పక్కా తీసుకుంటా. తిరుమల, అది నీ తప్పు కాదు, ప్రతి ఒక్కరూ నీ లెక్కన ఆలోచిస్తారు. మనకు పాలసీ ఎప్పుడు అవసరమో దాని విలువ మనకు అప్పుడు తెలియదు, అది అవసరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది.
ఇప్పుడు నీకు అవసరమైంది, దాని విలువ తెలిసింది అంతే. అయినా ప్రాబ్లం ఏం లేదులే, ఇప్పటికి పాలసీ తీసుకో, సెట్ చేద్దాం. అయ్యో నేను చెప్పినా అన్న పాలసీ గురించి తీసుకుందామని. భూమి జాగా అనుకుంటా నా మాట దాటేసిండు. అరే భూమి ఉంటే ఎటు పోదామ్మా, ఆడనే ఉంటుంది, అదే నచ్చి కాపాడుతుంది. రేపు ఇట్లా ఆపదేమన్నా చెప్పేస్తుందా? మా అంటే ఎంత అయితే మీ ఇద్దరు కలిపి 5,000 అంటే 10,000 అయితే ఇవ్వచ్చు. 10,000 కట్టుకుంటే గిట్ల ఎప్పుడైనా అయిందనుకో మంచిగా 5-6 లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది కదా. ఈ ఫామ్ నింపి పొద్దున్న రమ్మని చెప్పు, సంతకాలు తీసుకొని కోడి ఇచ్చేస్తాం. సార్ ఎంతమంది చెప్పి మస్తు మంది చెప్పించు, నువ్వు నేనే కదా చేయించింది. ఇప్పటికే అర్థమైంది అనుకుంటున్నా నేనైతే. సరే అన్న. చూసిరా సార్, నెల రోజులు వీళ్ళు ఎమ్మడవాడ పాలసీ తీసుకోమని, పాలసీ తీసుకోలే. ఇప్పుడు పాలన మీదకి వచ్చినాక పాలసీ కడతా అని చెప్పారు. అట్లుంటుంది మనుషులు, చెప్తే అర్థం కాదు. ఏదైనా మీదకి వస్తే తెలుస్తుంది. సార్ మీరు కూడా కస్టమర్లకు ఎప్పుడు వచ్చిన వాళ్ళకు పాలసీ తీసుకోమని చెప్పి, కావాలంటే మిమ్మల్ని నేను చూసుకుంటాను. అరే మధు. చందనా, ఏమయ్యరా 2 నెలల తర్వాత పాలసీ కడతా అని చెప్తే 2 నెలలు అయిపోయాయి, ఇంకెప్పుడు కడతావురా? అరే కడతది ఏందే నీకు ఈ లొల్లి? కడతా ఆగా. అయ్యో 2 నెలలు ఆగే. సార్ మావనికి ఏమన్నా అయిద్దా? అమ్మ స్కాన్లో పెద్ద రక్తం గడ్డగట్టిందమ్మా. నాకు ఒక్కడే కొడుకు సారు, ఎట్లనే చేసి బతికింది సారు. మన చేతుల్లో ఏం లేదమ్మా. తలకి దెబ్బ తగిలి తలలో పెద్ద రక్తం గడ్డగట్టింది. అది సర్జరీ అవసరం పడుతుంది. సుమారుగా 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుంది. 12 లక్షల మా దగ్గర ఏం లేవు సారు, మేము గరీబులం సారు. మీకేమైనా ఇన్సూరెన్స్ ఉందా? నేను కట్టుకోర కొడుక అంటే నేను చచ్చిన నువ్వు తింటావా అన్నాడు, నన్ను కట్టనీయలేదు సారు. ఏమో అమ్మ, ఇప్పుడైతే కండిషన్ చాలా సిక్ ఉంది. సర్జరీ చేసిన తర్వాతనే చెప్పనీకుంటుంది. ఇంకెన్ని కోమాలనే ఉంటాడో, ఎన్ని రోజులు అవి బయటకు వస్తాడు అనేది. స్కాన్ షిప్ చేసేసి రిపోర్ట్స్ నచ్చంగా మాట్లాడదాం. అమ్మ సర్జరీ అనుకున్నాం, కానీ మందులతోటే మంచిగా అయిపోయింది. మెదడులో కొంచెం మధ్య రకంగా రక్తం గడ్డగట్టింది, కానీ మందులతోటే ట్రై చేసినాం, మందులతోటే సెటిల్ అయిపోయింది. జాగ్రత్తగా ఈ మందులు వాడి 10 రోజులకు రండి, సరేనా? సరే సార్. అవ్వా టైం అవుతుంది, గోల్దే తెస్తానా చెప్పండి. ఎవరా మధు, వారం రోజులు హాస్పిటల్ ఉంటే ఇప్పుడు సెట్ అయిందారా? కొంచెం గొంతు సెట్ అయింది. ఇప్పటికైనా మంచి పాలసీ తీసుకొచ్చిన డీటెయిల్స్ చెప్పు. నేనేం చేయాలి చందు, అప్పుడే వేసుకున్నావురా అంటే నేను చస్తే నువ్వు తింటావా అని. అప్పుడే పాలసీ కడితే మంచి కవర్ అయ్యొచ్చు కదా, నీకు డబ్బులు సేఫ్ అవు. అన్నా రాసే ఒకటి. పూర్తి పేరు మదే కదా? ఇప్పటికైనా నువ్వు ఆలోచనలు పడితే అలా కూడా చెప్పు. ఇన్సూరెన్స్ లేకపోతే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది అయితే అని. ఉండాలి, ఉంటే ఏదన్నా అక్కరకత్తది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోని మనం ఇన్సూరెన్స్ కోసం, అవేర్నెస్ కోసం అయితే తీసినాం. కొంచెం కామెడీ అటు ఇటు మిస్ అయినప్పటికీ కూడా మనకు అవేర్నెస్ మెయిన్ కాబట్టి అవేర్నెస్ కోసం తీసినాం. సో ప్రతి మనిషి జీవితంలో ఆపదలు అనేది తెలియకుండా వస్తాయి. అవి ఎప్పుడేం జరుగుతుంది ఎవరికి తెలియదు. కాబట్టి ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మెయిన్గా ఉండాలి. దాని తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. ఎందుకంటే తెలియని ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన కుటుంబీకులు బాధపడాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఏదో ఓ చిన్న పాలసీ మనకు ఉంటే ఇట్లా ఇగో మన మధుకు తిరుమలకి ఎట్లయితే జరిగిందో అట్లా ఏమైనా హాస్పిటల్ పడ్డప్పుడు ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది మనకు కొంచెం భారాన్ని తగ్గించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో కోసం
ఇక్కడ నుంచి మన టీం వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ పాలసీని కూడా మనమే చేస్తున్నాం కాబట్టి మీకు డిస్ప్లే మీద ఆ నెంబరు తర్వాత మెయిల్ కూడా ఇస్తున్నాం. ఎవరికైనా జనరల్ ఇన్సూరెన్స్ కానీ మనకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్లకు సంప్రదించండి. మన టీం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు కంప్లీట్గా చేస్తారు. ఇంకా దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా మా టీం వాళ్ళంతా చూసుకుంటారు. కాబట్టి ఎవరికైతే అవసరం ఉంటుందో ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ చేయండి. వారు కూడా ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోండి. అరే మీరు తీసుకున్నారా ఇన్సూరెన్స్? జనరల్గా ఒక మా గంగాకు లేవు, ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉందని చెప్పి లేదు కానీ మా అందరి కూడా ఇన్సూరెన్స్, ఎందుకంటే ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాం, షూటింగ్లో ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ మేము కూడా తీసుకున్నాం. మీరు కూడా ఖచ్చితంగా తీసుకోండి. ఏం గంగా చెప్పు నువ్వు? పెద్ద పెద్ద రోగాలు వచ్చినాయంటే గరీబులు సరీబులు ఉన్నా కానీ ఆ డబ్బులు పెట్టలేక అదైతాండ్రు. తప్పక చిన్నదో పెద్దదో ఒక ఇన్సిడెంట్ ఉన్నదంటే మన ఏ రోగాలు వచ్చినా హాస్పిటల్కి పోతే మనకు అర్థించుద్ది. తప్పక సైతం మనోళ్ళు మన టీము చేస్తాండ్రు. ఇంట్లో మీరు ఎవరన్నా కావాలంటే చేయించుకోండి. మన దగ్గర కూడా రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఎన్ని కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్కి సంబంధించిన పాలసీలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో మీరు వాట్సాప్ చేస్తే డీటెయిల్స్ అన్ని మన వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, మీరు ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకోకుండా మిగతా వారు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. కొంచెం అవేర్నెస్ వీడియో కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది. గంగా ఈ వీడియోకి ఎన్ని లైక్లు కానీ? ఒక 12,000 లైకులు కావాలి. 12,000 అంటుంది. డబుల్ లైక్లు వస్తాయి. ఎందుకంటే కొంచెం ఫన్ తక్కువ ఉన్నా కానీ అవేర్నెస్ కోసం చూసిన వీడియో కాబట్టి కంపల్సరీ లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.